శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఖగోళంలో జరిగేటటువంటి మార్పులు ఏ గ్రహస్థితుల వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము ఎప్పటికప్పుడు తెలియచెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు 3వ తేదీ ఆగస్టు నుంచి 3వ తేదీ సెప్టెంబర్ వరకు ఒక నెల రోజుల కాలము గ్రహస్థితుల విషయంలో శుక్రాచార్యుల వారు నీచ స్థితిలో ఉంటూ ఉన్నారు. వీరి మీద కుజుని యొక్క దృష్టి, శనిగారి యొక్క దృష్టి పడుతున్న కారణం చేత, అలాగే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు ఉంటున్న కారణం చేత ఎటువంటి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి అనేది ఒక్కసారి తెలియచెప్పుకుందాము అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతోంది. ప్రత్యేకంగా కుంభరాశి ఎందుకు చేయాలి లేదా సింహరాశి ఎందుకు చేయాలి అంటే, కుంభరాశిలో రాహు గారి యొక్క స్థితి సంచారము వారికి ఎప్పుడూ సప్తమంలోనే సంచరిస్తూ ఉండేటటువంటి కేతు యొక్క సంచారము సింహరాశిలో. కాబట్టి ఈ 2 రాశుల గురించి తప్పనిసరిగా చెప్పాలి అనుకుంటున్నాను. కుంభరాశికి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ గ్రహస్థితుల వల్ల ఏం ఫలితాలు ఉన్నాయి అనేది చెప్పుకుందాము. కుంభరాశిలో రాహు గారు ఉన్నారు. కుంభరాశికి ద్వితీయ స్థానమైనటువంటి మీనరాశిలో శనిగారు వక్రించి ఉన్నారు. పంచమ స్థానంలో కుజుడు ఉన్నారు. ఇక సప్తమ స్థానంలో కేతు ఎటు ఉంటారు. రాహు ఇక్కడ ఉన్నప్పుడు కేతువు సమసప్తకాలు కాబట్టి వాళ్ళిద్దరూ కేతు ఉన్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు నీచపడి వీరి యొక్క దృష్టిల్లో ఉన్నారు, శని కుజుల దృష్టిల్లో. కుంభరాశి వారు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి కాలం. ఒకటి, రాశిలోనే రాహువు సప్తమంలో కేతువు ఉండడం కారణం. రెండవ కారణం, శనిగారు ద్వితీయంలో ఉంటూ ఇంకా ఏలినాటి శని జరుగుతూ ఉండడం. అష్టమ స్థానం అయినప్పటికీ కూడా శుక్రాచార్యుల వారు నీచలో ఉంటూ ఉన్న కారణం, ఈ శని కుజుల దృష్టి ఉంటూ ఉన్న కారణం. ఇవన్నీ కూడా కుంభరాశి వారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి గ్రహాలు సూచిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ తెలియజెప్పుకోవాలి. ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటే, ఆర్థిక పరమైనటువంటి చిక్కులు, శారీరక పరమైనటువంటి అనారోగ్యాలు, పబ్లిక్ రిలేషన్స్లో ఒకటి మాట్లాడితే ఇంకొకటి అనుకోవడము, అపార్థాలు చేసుకోవడము, అపోహ పడడము, మనకి ఏమీ మేలు జరగని విధంగా, మేలు చేయకూడదు అనే విధంగా మన పనులకి అడ్డుపడడము, అనారోగ్య సూచనలు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము, సంతానం వల్ల ఏదో ఒక ఇబ్బంది, వాళ్ళు మాట వినకపోవడము, వివాహేతర సంబంధాలలో ఉన్నారు అని తెలియడము, లేదా వర్ణాంతర వివాహం చేసుకున్నారు అని తెలియడము, పిల్లలు తల్లిదండ్రుల్ని ఎదిరించడము, తల్లిదండ్రులు కూడా బిడ్డల పట్ల చాలా దుఃఖితులు అవ్వడము, విలువైన వస్తువుల్ని చేజార్చుకోవడము, ప్రయాణాలలో ఇబ్బందులు, అలాగే ఈ యూరినరీకి సంబంధించినటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి శారీరక రుగ్మతలు. అందరికీ అన్నీ ఉంటాయని చెప్పడానికి లేదండి. ఇక్కడ ఎవరు కూడా అపోహపడద్దు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా కొంతమందికి కొన్ని లక్షణాలు ఉండేటటువంటి పరిస్థితి అన్నమాట. అందరికీ అన్నీ ఉండడం అనేది ఎప్పుడూ ఉండదు. భగవంతుడు ఏదో ఒకటి బాధ పెడతాడు తప్ప అన్ని విధాలా బాధ పెట్టడు. కాబట్టి మన పూర్వజన్మ కర్మని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాలి. ఏలినాటి శని జరగడం అంటే అది పూర్వజన్మలో మనము చేసుకున్న కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఈ శనిగారు కర్మకారకుడు కాబట్టి శనిగారి ద్వారా మనము గుణపాఠాలు నేర్చుకుంటున్నాము అని తెలుసుకునేటటువంటి కాలం అన్నమాట. కాబట్టి ఈ రకమైనటువంటి బాధలు ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. వీటికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారు. రాహుకేతు స్తోత్ర పారాయణాలు చదువుకోవడము, దుర్గా అమ్మవారికి పూజ చేసుకోవడము, గణపతికి పూజ చేసుకోవడము, స్తోత్ర పారాయణాలు చదువుకోవడము, అలాగే శనిగారికి తైలాభిషేకం చేయించుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, అప్పుడప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి స్వామివారికి వడమాల వేయడము, పానకం ప్రత్యేకంగా తయారు చేయించి నైవేద్యం పెట్టి భక్తులకి వితరణ చేయడము, అమ్మవారి ఆలయంలో బొబ్బర్లు అమ్మవారికి సమర్పించడము, భక్తులకి వితరణ చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా చాలా వరకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి
ఈ ఏలినాటి శని జరుగుతూ ఉండడం గాని, గురుబలం లేకపోవడం గాని, రాహుకేతువుల యొక్క ఇబ్బంది గాని, కుజ శుక్రుల వల్ల ఇబ్బందులు గాని, ఇవన్నీ కూడా ఈ సమయంలోనే జరుగుతూ ఉండడం వల్ల ఈ నెల రోజుల కాలము కూడా యోగా చేసి మనస్సుని బాగా సంయమనంలో పెట్టుకుని కొంచెం ఆర్థిక పరమైన, శారీరక పరమైన, మానసిక పరమైన, ఈ భౌతిక పరమైన చిక్కులని తొలగించుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ, మనోబలం ప్రధానంగా ఉండాలి ఈ సమయంలో అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నానండి. అలాగే ఇంకా కొన్ని జాగ్రత్తల విషయాలు చెప్పుకోవాలి అంటే చాలా చెప్పుకోవచ్చు. ఒక 100 కారకత్వాల వరకు చెప్పుకోవచ్చు. కానీ అందరికీ అన్నీ జరగవు. కొంతమందికి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు అపోహ పడకుండా చెప్తున్న జాగ్రత్తల్ని జాగ్రత్తగా పాటించుకోండి. అలాగే ప్రయాణాల విషయంలో, ప్రమాదాల విషయంలో, భూమి తగాదాల విషయంలో, కోర్టు విషయంలో, జైలు విషయంలో, కేసుల విషయంలో, అలాగే మీ పేరు ప్రఖ్యాతులు తగ్గిపోతున్నాయి, ఎవరైనా మీ మీద అపనిందలు వేస్తున్నారు అనేటటువంటి విషయంలో కొంచెం ఆత్మ సంయమన శక్తి ప్రదర్శించుకుంటూ ఉండాలి. లేని పక్షంలో ఇబ్బందులు కలుగుతాయి. మీరు ప్రదర్శించాలి అంటే ఎదుటి వాళ్ళకి చెప్పక్కర్లా. మీకై మీరే జాగ్రత్తలు వహించుకుంటూ ఉండాలి. పెద్దలని సంప్రదించుకోవడము, గురువులని సంప్రదించుకోవడము, అలాగే ఎక్కువగా కాలినడకన వెళుతూ సమయాన్ని కొంత కాలినడకకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కాలాన్ని వెచ్చించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ పాదయాత్రలు చేయడం చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఇక్కడ పాదయాత్ర అంటే ఏదో మిమ్మల్ని ఈ పాదయాత్రలు చేసేయమని చెప్పడం కాదు. అనుకూలమైన పరిస్థితులు కావాలి అంటే శరీరానికి శ్రమ ఎక్కువ అవ్వాలి. అప్పుడే మీకు శనిగారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ముఖ్యంగా ఇక్కడ శనిగారికే మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసి కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి సంచారాలకి కొంచెం శారీరక శ్రమ మీరు ఎక్కువ పడుతూ ఉన్నట్లయితే చాలా చాలా మంచిది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నానండి. కాలినడక ప్రాధాన్యత ఏమిటి అంటే ఏదో పాదయాత్రలు చేసేసి ఇంకా ఏదో సాధించేద్దాము అనేటటువంటివి ఏమీ అవసరం లేదు. ఇక్కడ మీ పనుల మీద మీరు వెడుతున్నప్పుడే ఎక్కువగా నడకకి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే ఆ పడేటటువంటి శ్రమ సరిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఆరోగ్య విషయంలో కానీ, ఈ కోర్టుల విషయాలలో దెబ్బలు, కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు ఇలాంటివి కూడా ఏమన్నా శరీరానికి కొంచెం తాకేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటినీ మీరు నిరోధించుకోవాలి అంటే శని, కుజ, శుక్ర స్తోత్రాలు బాగా పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, శారీరక శ్రమతో కూడినటువంటి పనులని శరీరం సహకరించినంత వరకు చేయండి. చాలా వరకు అనుకూలిస్తుంది. శనిగారి యొక్క ఆశీస్సులు మీకు దొరుకుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. శుభం.